శ్రీమాత్రే నమః. ఈరోజు 4వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 3వ శ్లోకాన్ని చెప్పుకుందాం. క్లైబ్యమాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. 4వ శ్లోకం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. కథం అంటే ఎట్లా, భీష్ముడు, అహం అంటే నేను, నేను, సంఖ్యే యుద్ధంలో, ద్రోణాచార్యుడు, చ అంటే మరియు, మధుసూదన శ్రీకృష్ణునికి మరి ఒక పేరు మధుసూదన, ఇషుభిః బాణాలతో, ప్రతియోత్స్యామి పోరాడగలను, పూజార్హ అంటే పూజింపదగిన, వరిసూదన అంటే శత్రువులను నాశనం చేసేవాడ. ఇది కూడా వరిసూదన అంటే శ్రీకృష్ణుని యొక్క పేరు. శ్రీకృష్ణుడే శత్రువులు నాశనం చేసేవారు కాబట్టి ఆయన్ని వరిసూదన అని సంబోధించాడు ఇక్కడ అర్జునుడు ఇట్లు అనేను. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా వేయగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. 5వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.